హరే కృష్ణ. మనిషి జీవితంలో అతిపెద్ద శత్రువు బయట ఎక్కడో లేదు, అది మనలోనే, మన రక్తంలోనే ఉన్న అలసత్వం. దేవుడు మనకు ఎన్నో వరాలు ఇచ్చాడు, గమ్యాన్ని చేరడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కానీ మనం మాత్రం ఇంకొద్దిసేపు, రేపు చేద్దాంలే అంటూ మనల్ని వెనక్కి లాగేసి ఒక మానసిక నిద్రలో మునిగిపోతున్నాం. సరిగ్గా ఇలాంటి స్థితిలో ఆండాళ్ తల్లి తిరుప్పావైలోని 10వ పాసురం చెబుతున్నది. దీని భావం ఏమిటంటే, ఓ అమ్మాయి, నువ్వు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకోవడం వల్లనే ఈనాడు స్వర్గం లాంటి ఆనందాన్ని అనుభవించే అర్హత పొందావు. కానీ మేమంతా వచ్చి పిలుస్తుంటే కనీసం జవాబు కూడా ఇవ్వవేంటి, తలుపు కూడా తీయవేంటి? సుగంధం వెదజల్లే తులసిమాల ధరించిన ఆ శ్రీమన్నారాయణుడు మన వ్రతానికి మెచ్చి మనకు పరమానందాన్ని ఇచ్చే ధర్మాత్ముడు. ఆయన గుణాల మేము కీర్తిస్తూ ఉంటే నువ్వు ఇంకా నిద్రలోనే ఉన్నావు. పూర్వం రాముడి బాణానికి హతుడైన ఆ కుంభకర్ణుడు చనిపోతూ తన పోటీదారు ఎవరో దొరికారని తన గాఢ నిద్రను నీకేమైనా ఇచ్చి వెళ్ళాడా? నువ్వు వాడిని కూడా ఓడించేశావు కదా. ఓ బద్ధకస్తురాలా, మా గోష్ఠికి ఆభరణం లాంటిదానా, ఇకనైనా ఆ మత్తు వదిలి తెలివి తెచ్చుకొని వచ్చి తలుపు తీయమ్మా అని గోపికలు ఆ గోపికను వేడుకుంటున్నారు. ఇక్కడ ఆండాళ్ కుంభకర్ణుణ్ణి ఎందుకు ప్రస్తావించిందో ఆలోచించారా? కుంభకర్ణుడికి అపారమైన శక్తి ఉంది, కానీ నిద్ర అనే తామసిక గుణం వల్ల ఆ శక్తి మొత్తం వృధా అయింది. మన పరిస్థితి కూడా అంతే. మనలో చాలామందికి గొప్ప టాలెంట్ ఉంటుంది, ఏదైనా సాధించాలనే కోరిక ఉంటుంది. కానీ రేపు చేద్దాంలే అనే కుంభకర్ణ నిద్ర మనల్ని కదలనివ్వదు. ఆండాళ్ ఆ గోపికను తిడుతూనే ఆరంగులమే అంటే మా గోష్ఠికి ఆభరణం లాంటిదానా అని పిలుస్తుంది. దీని అర్థం ఏంటంటే, నీలో గొప్ప శక్తి ఉంది, నువ్వు మాకు చాలా విలువైన దానివి, ఆ నిద్రను వదిలితే నువ్వు ఒక ఆభరణంలా వెలుగుతావు అని గుర్తు చేస్తుంది. ఈ పాశ్రంలో తలుపు తీయడం అంటే ఆధ్యాత్మికంగా అహంకారాన్ని వదిలివేయడం అని అర్థం. మనసులో ఉన్న నేను, నాది అనే భావమే మన తలుపు. అది వేసి ఉన్నంత కాలం దేవుడి కృప లోపలికి రాలేదు. కాబట్టి మిత్రులారా, ఉదయం లేవగానే ఈరోజు నాకు దొరికిన వరం, దీన్ని నేను వృధా చేయను అని సంకల్పించుకోండి. మీ మనసులో ఉన్న భయం, సందేహం అనే తలుపులను తెరిచి కొత్త అవకాశాలను ఆహ్వానించండి. గుర్తుంచుకోండి, నిద్రలో ఉండడం చాలా సులువు, కానీ మేల్కొనడానికి ధైర్యం కావాలి. దేవుడు బయట నిలబడి తలుపు తడుతున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ కుంభకర్ణ నిద్ర? తెలివి తెచ్చుకొని తలుపు తీయండి, ఆ నారాయణుని కృపను పొందండి. హరే కృష్ణ. శ్రీ గోదాదేవికి జై.